హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 29 జూలై 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఎవరికైనా సరే ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ నిన్న 28వ తారీఖు సంబంధించిన ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే, డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కాకపోతే సింగిల్ లీనియర్ అండి, అంటే క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోవచ్చు, ఓకేనా. అండ్ మన వెబ్సైట్లో మెల్లమెల్లగా ఇంకా ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అలాగే టెస్ట్స్ చాలా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే మీకు లైక్ ఒక టెస్ట్ లాగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్లు వస్తాయి మన వెబ్సైట్ ద్వారా. కాబట్టి నేను ఎప్పుడైనా లింక్ ప్రొవైడ్ చేస్తున్నానని చెప్తే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అది సరే, మనం ఈరోజు చరిత్రలో నేడని చూద్దాం. 1883లో ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ముస్సోలినా జన్మించారండి. అలాగే 1891లో ప్రసిద్ధ సంఘ సంస్కర్త ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ మరణించారు. 1904లో భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే తొలి విమాన చోదకుడు అంటే నడిపేవాడు జేఆర్టీ టాటా జన్మించారు. అలాగే 1931లో సినారేగా ప్రసిద్ధుడైన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి జన్మించారండి, ఓకేనా. అలాగే 1975లో శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు లంకా డిసిల్వే జన్మించారు. 1976లో వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశారు. 2004లో ఇండియన్ మోడల్, అలాగే 1997లో మిస్ ఇండియా యూనివర్స్ విజేత నఫీసా జోసెఫ్ మరణించారండి. ఆవిడ జననం వచ్చేసి 1979. 2010లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రకటించారు. గుర్తుంచుకోండి, ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఓకే. అయితే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్, ఖేలో ఇండియా సభ్యుడిగా తరుణ్. ఖేలో ఇండియా దక్షిణ భారతదేశానికి రోయింగ్ స్పోర్ట్స్ అభివృద్ధి కమిటీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న అమరావతి బోటింగ్ క్లబ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన తరుణ్ కాకాని గారు ఖేలో ఇండియా దక్షిణ భారతదేశానికి రోయింగ్ స్పోర్ట్స్ అభివృద్ధి కమిటీకి సభ్యునిగా ఎన్నికైన వ్యక్తి అండి. ఈయన 2024 వరకు కూడా ఈ పదవిలో ఉంటారు. అయితే ఖేలో ఇండియా అంటే మీ అందరికీ తెలుసు కదా. ఖేలో ఇండియా అంటే స్థానికంగా ఉండే స్పోర్ట్స్ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రారంభించిన ఒక కార్యక్రమం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఖేలో ఇండియా దక్షిణ భారతదేశ రోయింగ్ స్పోర్ట్స్ అభివృద్ధి కమిటీ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారంటే తరుణ్ కకాని. అలాగే ఈ నియామకాన్ని ఎవరు ప్రకటించారంటే సాయి అండి. సాయిని విస్తరించండి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే దేశంలో ఉండే మొత్తం స్పోర్ట్స్ని హ్యాండిల్ చేసే ఒక అథారిటీ ఇది. తర్వాత చమురు వెలికి తీసే సింథటిక్ అణువులు, ఓకేనండి. భూగర్భ బావులు ఉంటాయి కదండి, అంటే భూమిలో బావులు ఉంటాయి కదా, బావి అంటాం కదా, బావిలు, వాటి నుంచి చమురుని, వాయువులను వెలికి తీయడానికి భారీ సింథటిక్ అణువులను ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు రూపొందించారు. ఇవి స్పెషాలిటీ ఫ్రిక్షన్ రెడ్యూసర్ పాలిమర్లను సంబంధించినవి. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను వెలికి తీసేందుకు ఫ్రాంకింగ్ లేదా ఇంకో కొత్త విధానాలను వాడుతున్నారు. అయితే భూగర్భ పగుల్లోకి ద్రావణాన్ని అధిక పీడనంలోకి చొప్పించి అక్కడి నుంచి బయటకు వాయువులను సంగ్రహించడమే ఫ్రాంకింగ్. అంటే ఆల్రెడీ ఆ భూమిలోకి కొంత ద్రావణాన్ని అధిక పీడనంతో పంపించి అందులో ఉండే చమురుని, వాయువుని తీస్తారు. ఇందుకు స్పెషాలిటీ ఫ్రిక్షన్ రెడ్యూసర్ పాలిమర్లు వాడతారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని తీవ్ర డిమాండ్ నెలకొన్న ఈ సాంకేతికత అందుబాటులోకి లేని కారణంగా భారత్ ఈ పాలిమర్లను ఉత్పత్తి, సరఫరా చేయలేకపోతుంది. దీనిపై దృష్టి పెట్టిన ప్రొఫెసర్ సందీప్ కులకర్ణి, ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ అయిన సందీప్ కులకర్ణి అండ్ అతని టీము సింథటిక్ అణువులను తయారు చేసింది. స్పెషాలిటీ ఫ్రిక్షన్ రెడ్యూసర్ పాలిమర్ల ఆప్టిమైజేషన్ కోసం ఆటోమేటిక్గా ఫ్లో లూప్ పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేశారు. వీటి వల్ల భూగర్భ బావుల నుంచి చమురుని, వాయువుల్ని సమర్థవంతంగా బయటికి తీయవచ్చు. భారత్లో తయారీ కార్యక్రమం కింద దీన్ని మరింత మెరుగుపరిచి స్పెషాలిటీ ఉత్పత్తుల భాగంలో ప్రపంచ మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని ఈ ప్రాజెక్ట్ స్పాన్సర్ అయిన డాక్టర్ డెసార్కర్ చెప్తున్నారు, ఓకే. దీని నుండి మన క్వశ్చన్స్ ఏంటి అంటే, భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను వెలికి తీయడం కోసం భారీ సింథటిక్ వాయువులను ఏ ఐఐటి పరిశోధకులు రూపొందించారంటే ఐఐటి ఖరగ్పూర్ అండి. ఐఐటిని విస్తరించండి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇలా మనకి చాలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ప్రధానంగా అందులో ఢిల్లీ, మద్రాస్, బాంబే,
అలాగే ఖరగ్పూరు, కాన్పూరు, మండి, హైదరాబాద్, ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఐఐటీస్ ఉన్నాయి మన ఇండియాలో, గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పటికప్పుడు వాటి నుండి ఎక్కువగా పరిశోధనలు బయటపడతా ఉంటాయి. నెక్స్ట్ ఏలియన్స్ కోసం ఏఐతో అన్వేషణ. ఏఐ అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఏలియన్స్ని కనుగొనడానికి ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం. ఆ ప్రాజెక్ట్కి గెలీలియో అనే పేరు పెట్టారు, గెలీలియో ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. అయితే టెలిస్కోప్లను అలాగే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని ఈ పరిశోధన చేస్తారు. ఏలియన్స్ నిజంగా ఉన్నారా, మనలాగే వారు కూడా సాంకేతిక రంగంలో పురోగతి సాధించారా అనే అంశాలపై ఈ ప్రాజెక్ట్లో పరిశోధన చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏలియన్స్ని కనుగొనడానికి ఏ యూనివర్సిటీ పరిశోధకులు గెలీలియో ప్రాజెక్ట్ అనే మిషన్ స్టార్ట్ చేశారంటే హార్వర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ పరిశుభ్రతకు పోలీసుల 5S. తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఉంటారు కదా, స్టేట్ పోలీసు, ఆ పోలీసులు ఒక కొత్త కార్యక్రమాన్ని అలాగే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దాని పేరే 5S గుర్తుపెట్టుకోండి. దీనిని నిన్న ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఇక్కడ మీకు మధ్యలో కనబడతారు, అంత క్లారిటీగా ఏమి ఉండదు కానీ మీరు నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తే అతని ఫోటో కనబడుతుంది. మహేందర్ రెడ్డి అండ్ కొంతమంది ఉన్నత అధికారులతో కలిసి పరిశుభ్రతకు 5S అనే ఒక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీసులను అమలు చేస్తారని కూడా చెప్పారు. అయితే 5S అంటే దేనికోసం 5S దేనికి? 5S అనేది ఇప్పుడు లైక్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కదా, పిఎస్లు, అలాగే పోలీస్ ఆఫీసులు ఉంటాయి కదా, పిఓలు, పోలీస్ ఆఫీసెస్లో శుభ్రతని, అలాగేనా గుర్తుపెట్టుకోండి, శుభ్రతని వాటి పరిశుభ్రంగా ఉంచడం కోసం పోలీస్ స్టేషన్ని, పోలీస్ ఆఫీసెస్ని క్లీన్గా ఉంచడం కోసం ఒక 5 స్టెప్స్ విధానాన్ని తీసుకొచ్చారు. అందుకే దానికి 5S అనే పేరు పెట్టారు. అంటే ఆ 5S అంటే ఏంటి అంటే 5Sలు ఉంటాయన్నమాట. అంటే ఏంటి? స్టార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. ఈ యొక్క 5 విధానాలను వాడుకొని ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ని, పోలీస్ ఆఫీసెస్ని క్లీన్గా ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంతే, ఇంతకు మించి మనం ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం ఇంకేం లేదు. ఓకే, ఇదే ఇంపార్టెంట్, ఇంకేం లేదు. ఎక్కడ స్టార్ట్ చేశారు ఇదంతా వేస్ట్. ఎందుకంటే ఇది అన్ని జిల్లాల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా అమలు కాబోతుంది 5S అనే ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా పోలీస్ ఆఫీసెస్ని, పోలీస్ స్టేషన్స్ని క్లీన్గా ఉంచడమే దీని ఉద్దేశం. ఓకే, దీనికంటూ కొంత బడ్జెట్ని, దీనికంటూ ప్రత్యేకంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్లో కొంతమందికి బాధ్యతలు అప్పచెప్తారు. అది దీని నుండి అడిగే కీ పాయింట్స్ ఏంటంటే పోలీస్ స్టేషన్, పోలీస్ కార్యాలయాలు శుభ్రంగా ఉంచడానికి ఏ రాష్ట్ర పోలీసులు 5S అనే కార్యక్రమం స్టార్ట్ చేశారంటే తెలంగాణ పోలీస్. 5Sని విస్తరించండి అంటే స్టార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, సైన్, స్టాండర్డైజ్, సస్టైన్. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత డీజీపీ ఎవరంటే ఎం మహేందర్ రెడ్డి. డీజీపీని విస్తరించండి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇది ప్రతి రాష్ట్రానికి ఇతనే పోలీసులకు హెడ్గా పనిచేస్తారనమాట. ఓకే, తర్వాత రాష్ట్ర పర్యాటక శాఖకు అరుదైన గుర్తింపు. ఏ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక శాఖకు అరుదైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. అదేంటో చెప్తాను చూడండి. అంటే ఇక్కడ మీకు ఇమేజ్ కనబడుతుంది చూడండి. ఈ ఇమేజ్ దీనికి రిలేటెడ్ కాదండి, ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్కి రిలేటెడ్ కాదు. కాకపోతే దీని కిందన పేపర్లో ఇంకొక మ్యాటర్ కూడా ఇచ్చారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, అది ఇంపార్టెంట్ అని కాదు. జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటక శాఖకు అరుదైన గుర్తింపు దక్కిందండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ చేయడం, అంటే ప్రభుత్వ హయాంలో ఉండే పర్యాటక రంగంలో ఉండే ఆఫీసెస్ని కావచ్చు, ఆ యొక్క ప్రాంతాలను కావచ్చు డిజిటలైజేషన్ చేయడం, వాటి యొక్క మార్కెట్ని విస్తరించడం, రవాణా అండ్ ఆతిథ్యం, ఇతర సవాళ్ళపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క జాతీయ డిజిటల్ టూరిజం టాస్క్ ఫోర్స్లో సభ్యునిగా మన రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. ఈ యొక్క టాస్క్ ఫోర్స్లో మన రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్ గారు ఇందులో సభ్యునిగా పనిచేస్తూ ఆ టాస్క్ ఫోర్స్తో పాటు మన రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తూ ఆ యొక్క అధ్యయనం చేసి, అంటే ఫ్యూచర్లో పర్యాటక రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అక్కడ ఉండాల్సినవి ఏంటి, అక్కడ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేస్తుంది ఈ యొక్క టాస్క్ ఫోర్స్. ఓకే,
అది. అయితే ఇక్కడ ఇమేజ్ రిలేటెడ్ ఏంటి అంటే దిశ యాక్ట్ ఉంది కదండి, దిశ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవల్ చేయలేదు. దాన్ని త్వరగా అప్రూవల్ చేయండి అని ఇక్కడ కనబడుతున్న ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు స్మృతి ఇరానీ గారిని కలిశారండి. స్మృతి ఇరానీ ఎవరు? కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆవిడని కలిసి దిశ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసేలా చర్యలు తీసుకోండి అని ఆవిడికి తెలియజేసి ఆవిడని మీట్ అవ్వడం జరిగింది. ఓకే. అయితే జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్ ఫోర్స్లో సభ్య రాష్ట్రంగా ఎంపికైన తెలుగు రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఓకే. అక్కడ తెలుగు రాష్ట్రం అని ఎవరు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఏం 6, 7 లేవు, తెలుగు రాష్ట్రాలు 2. అయితే ఏంటంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలని చెప్పాను. ఇటీవల అని కూడా మీరు రాసుకోవచ్చు, అది లేదా దక్షిణ రాష్ట్రం ఏందని కూడా అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు అనమాట. కాబట్టి మీరు అందుకని నేను ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దేశంలో 52,000 స్టార్టప్లు. స్టార్టప్ కంపెనీస్ అంటే మన అందరికీ తెలుసు. అలాంటి స్టార్టప్ కంపెనీస్ అంటే తక్కువ పెట్టుబడితో సింపుల్గా అయ్యే, సింప్లిఫైడ్గా అందరికీ ఉపయోగపడే ఒక విధమైన వ్యాపారం. అది ఆ వ్యాపారం ఎందులోనైనా అవ్వచ్చు. చదువులో వ్యాపారం కావచ్చు, లేదంటే ఒక వస్తు సరఫరాలో కావచ్చు, ఒక వస్తువుని అమ్మే దాంట్లో కావచ్చు, ఏదైనా సరే అది ఒక చిన్న స్టార్టప్పే, చిన్న కంపెనీసే. అయితే దేశంలో 52,391 కంపెనీలను స్టార్టప్ కంపెనీలుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. ఓకే. ఇందులో 53 యూనికార్న్లు ఉన్నాయి. యూనికార్న్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్తాను. యూనికార్న్స్ అంటే వాటి యొక్క టర్నోవర్, నెల టర్నోవర్ ఉంటుంది కదా, ఆ టర్నోవర్ 100 కోట్ల దాటి కానీ ఆ కంపెనీలు సంపాదించగలిగితే ఆ కంపెనీలని యూనికార్న్స్గా గుర్తిస్తారు. అలాంటి యూనికార్న్స్ 53 ఉన్నాయి మన ఇండియాలో. ఎన్ని ఉన్న 52,392 కంపెనీలకి 53 యూనికార్న్స్ ఉన్నాయి. వీటి యొక్క వాల్యుయేషన్ 1.4 లక్షల కోట్లుగా ఉంది. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహాయ మంత్రి సోమ్ పర్కస్ పై ఈ విధంగా, అంటే ఇప్పుడు పై చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ని అతను అనౌన్స్ చేశారు. ఈ నెల 14 నాటికి DPIIT దగ్గర ఉన్న డేటా ప్రకారం 52,391 సంస్థలు స్టార్టప్ కంపెనీలుగా గుర్తించినట్లు చెప్పారు. మొత్తం 50,000 స్టార్టప్లు వలన ఇప్పటి వరకు 5.7 లక్షలు జాబ్స్ క్రియేట్ అయ్యాయని కూడా చెప్పారు. ఓకే. ఇంతవరకు తెలుసుకుంటే చాలు, ఇంతకు మించి మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ ఇదంతా చెప్పినంత మనకు అవసరంలా. అయితే 52,000 స్టార్టప్లకి కేవలం 53,000 మాత్రమే యూనికార్న్స్ ఉన్నాయి. అంటే 52,000 ఎక్కడ, 53 ఎక్కడండి? కాబట్టి మన దేశం ఇంకా అభివృద్ధి చెందాలని దీనికి సాంకేతికత అంటే ఒక సూచన ఇస్తుంది. మనం ఇంకా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందితేనే 52,000లో కనీసం ఒక 2,000 యూనికార్న్స్గా అయినా మారడానికి ఆస్కారం ఉంటుంది. అలా మారినప్పుడే ఇంకొంతమందికి ఇంకా ఉద్యోగాలు పెరిగితే దాని ద్వారా చాలామంది లబ్ధి పొందుతారు. కేవలం 53 కంపెనీల వల్ల అంటే ఇప్పుడున్న 52,000 కంపెనీల వల్ల 5.7 లక్షల జాబ్స్ వస్తే వాటి యొక్క ఆ 52,000లో ఇంకొక 3,000, 4,000 యూనికార్న్స్గా మారితే ఎన్ని ఉద్యోగాలు పెరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దానికి తరంగా స్టార్టప్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఇంకొంత ప్రోత్సాహాన్ని పెంచాలి, ప్రోత్సాహకాన్ని. అలా పెంచినప్పుడే ఆటోమేటిక్గా ఇంకా కొన్ని కంపెనీస్ పెరుగుతాయి, ఉన్న కంపెనీస్ డెవలప్ అవుతాయి. ఓకే. చూడండి కీ పాయింట్స్. దేశంలో అధికార లెక్కల ప్రకారం ఎన్ని వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి? 52,391. 52,391 స్టార్టప్ కంపెనీలలో ఎన్ని యూనికార్న్ స్టార్టప్లు ఉన్నాయంటే 53. ఓకే. ఇది ఇప్పుడు మనం ఎడిటోర్లు అండి. ఎడిటోర్లు చాలా ఇంపార్టెంట్ అయిన ఎడిటోర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజాస్వామ్యంపై నిఘా నేత్రం. రీసెంట్గా మనకి మీరు బాగా న్యూస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. పెగాసస్ అనే ఒక స్పైవేర్ రీసెంట్గా కలకలం లేపుతుంది. అంటే ఆ యొక్క స్పైవేర్ని ఎవరైనా డివైసెస్లో, మొబైల్ కావచ్చు, సిస్టంలో కానీ ఆ స్పైవేర్ని వదిలేరనుకోండి, ఇంజెక్ట్ చేశారనుకోండి, లేదా ఆ స్పైవేర్కి ఇన్ఫెక్ట్ అయ్యిందనుకోండి, అందులో ఉండే డేటా మొత్తాన్ని ఎవరైతే రిసీవర్ ఉంటారో అతను తీసుకోవచ్చు ఆ డేటా మొత్తం. అయితే ఈ యొక్క డేటాలో రీసెంట్గా స్పైవేర్ కలకలం లేపుతుంది మన ఇండియాలో. అయితే వాళ్ళు సేకరించిన డేటాలో కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖుల యొక్క డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది. దీని మీద ఇప్పుడు ప్రజెంట్ చర్చ నడుస్తుంది. అయితే ఇలాంటి మన ప్రజాస్వామ్య దేశంపై ఇలా నిఘా నేత్రం ప్రభుత్వం వేస్తుందా, లేదా కావాలని వేరే ఎవరో అలా చేస్తున్నారా అనే దానిపై చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అందుకే ప్రజాస్వామ్యంపై నిఘా నేత్రం అని చెప్తున్నారు. అయితే అంతేకాకుండా ఇందులో ఎడిటోర్లు ఇంకేం చెప్తారంటే ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకోవడానికి రెడీ అయ్యిందా లేదనేది ఇక్కడ
ఇంకా ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఈ యొక్క పెగాసస్ అనే స్పైవేర్ మీద ఫస్ట్ స్టేట్ అండి పశ్చిమ బెంగాల్ దీని మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది, ఒక కమిషన్ని. ఒక స్టేట్ ఏర్పాటు చేసింది, కానీ ఒక దగ్గరగా ఒక 300 మంది వ్యక్తుల యొక్క డేటా లీక్లో ఉంది, లేదా డేటా వాళ్ళ దగ్గర ఉందని తెలుసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కమిషన్ వేయకపోవడం, దీని మీద ఎలాంటి చర్యలు ఇంకా ప్రకటించకపోవడం ఆలోచించాల్సిన విషయం. అది పక్కన పెడదాం. దేశాల్లో పాత్రికేయులు, పౌర ఉద్యమకారులు, మొబైల్ ఫోన్ సంభాషణలు, సందేశాలపై నిఘాకు వివిధ ప్రభుత్వాలు ఎన్ఎస్ఓ అనే ఒక ఇజ్రాయెల్ కంపెనీ గూఢచారి సాఫ్ట్వేర్ పెగాసిస్ను ఉపయోగించాయని వెల్లడం కావడం తీవ్ర సంచలనం రేపుతుంది. ఈ లిస్టులో మన ఇండియా కూడా ఉండడం అది వేరే లెవెల్. అంటే ఎందుకు ఇక్కడ పాత్రికేయుల్ని లేదా పౌర ఉద్యోగాల మొబైల్ నెంబర్లు, వాళ్ళ యొక్క మాట్లాడుకునే విధానాలని, వాళ్ళ యొక్క మెసేజ్లని నిఘా ఎందుకు పెడుతున్నారంటే, ఉద్యమకారులు ఏం చేస్తారండి, ఉద్యమాలు లేపుతారు ప్రభుత్వం మీద. దానివల్ల ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది మెల్లగా. అయితే పాత్రికేయులు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పాత్రికేయులు ఇప్పుడు ఈ ఎడిటోర్లు రాసిందా కూడా ఒక పాత్రికేయుడే. అంటే పాత్రికేయుల మీద నిఘా పెట్టడం ద్వారా ఏమవుతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేక కథనాలను అడ్డుకోవడం కోసం, వాటి మీద వెంటనే స్పందించడం కోసం, లేదా ఆ నిర్ణయాలను ముందే తెలుసుకొని అలాంటివి జరగకుండా చేసుకోవడం కోసం ఇలాంటివి పనులు చేస్తున్నాయని కొన్ని వార్తల్లో తెలుస్తున్నాయి. భారత్లో ప్రతి పక్ష నాయకుల ఫోన్లో కూడా పెగాసిస్తో హ్యాక్ చేశారని తీవ్రంగా ప్రజెంట్ ఇప్పుడు హల్చల్ అవుతుంది. మన ఇండియాలో వాట్సాప్ సందేశాలపై నిఘా పెగాసిస్ను ఉపయోగించారంటూ ఫేస్బుక్ సంస్థ 2019లోనే కేసు పెట్టిందండి. ఈ నిఘా సాఫ్ట్వేర్ను కేవలం ప్రభుత్వాలకే విక్రయించాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ షరతు విధించి ఉన్నందువల్ల ప్రభుత్వ ప్రమేయం లేకుండా పౌరుల ఫోన్లు హ్యాకింగ్ జరగదని అర్థమవుతుంది. అంటే ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసింది ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది. దీన్ని బై చేయాలనుకునే వాళ్ళు ఒక్క గవర్నమెంట్కి మాత్రమే బై చేయడానికి, అంటే కొనడానికి అవకాశం, అంటే వాళ్ళు మాత్రమే కొనడానికి వాళ్ళు అమ్ముతారు, ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారు, ఇంకా బయట వ్యక్తులకి ఎవరికి అమ్మరు. అంటే మరి 300కు పైగా వ్యక్తుల యొక్క డేటా అనేది నిఘా పర్యవేక్షణ ఉందంటే మరి ఆ సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర నుండి వచ్చిందండి? అది ఓకే. ఉగ్రవాదులు, నేరగాళ్ళు ఆట కట్టించడానికి వీలుగా ఈ స్పైవేర్ని కనిపెట్టారు. ఈ పెగాసిస్ అనే స్పైవేర్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే, ఇజ్రాయెల్లో ఆటోమేటిక్గా ఇలా ఉగ్రవాద చర్యలు అనేవి ఉంటాయి, గూఢచర్యలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ మీద, అలాంటి నేరగాళ్ళ మీద, ఉగ్రవాదుల మీద ఒక కన్ను వేయడం కోసం ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీన్ని తయారు చేయించింది. తమ స్పైవేర్ను దుర్వినియోగం చేసినందుకు 10 దేశాల ప్రభుత్వాలను నిషిద్ధ జాబితాలో కూడా చేర్చారు ఆ కంపెనీ వాళ్ళు. ఓకేనా, అది ఎన్ఎస్ఓ కంపెనీ అనుకుంటా. ఆ ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్ళు ఇప్పటికే 10 దేశాలను కూడా బ్యాన్ చేశారు, వాళ్ళు తప్పుగా దీన్ని వాడుతున్నారని. అంటే ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు వాడడానికి అవ్వదు, అట్ ది సేమ్ టైం వచ్చేసి వాళ్ళకి మళ్ళీ అమ్మరు కూడా. ఓకే, అయితే దుర్వినియోగం చేస్తాయనే అనుమానంతో మరో 55 దేశాలను పెగాసిస్కు విక్రయించడానికి కూడా ఆపారట. ఉన్న 165 దేశాల్లో 55 దేశాలని అమ్మడానికి కూడా ఛాన్స్ లేదు అందులో. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న మెక్సికోలో పాత్రికేయులను, ప్రభుత్వ అధికారులను బెదిరించడానికి మాదక ద్రవ్య ముఠాలు పెగాసిస్ను ఉపయోగించినట్లుగా వెల్లడించింది. మెక్సికన్ పాత్రికేయుడు సిసిలియో పైనాడే హత్య వెనుక పెగాసిస్ నిఘా హస్తం ఉందని చెప్తుంది. నేరగాళ్లు క్రూర క్రీడల్ని నిరోధించడానికి రూపొందించిన పెగాసిస్ చివరకు ఆ నేరగాళ్ల చేతికే చిక్కిందన్నమాట. అయితే మెక్సికో ప్రభుత్వం 2011లో పెగాసిస్ను ఉపయోగించి మాదక ద్రవ్య ముఠా నాయకుడు ఎల్ చాపో మావో గుజ్మాన్ను అరెస్ట్ చేయగలిగింది కదా. అయితే పెగాసిస్ను ఉపయోగించి భారత ప్రభుత్వం 142 మంది పౌరులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులపై నిఘా పెట్టిందని, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ పాత్రికేయులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారండి. రాహుల్ గాంధీతో, అంటే నేను చెప్పాను కదా 132 320 చెప్పాను కదా. అయితే ఇక్కడ అఫీషియల్ లెక్కలు ఇవి, ఇంకా తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని తర్వాత న్యూస్లు కూడా వచ్చాయి. అయితే రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకుల ఫోన్లను పెగాసిస్తో హ్యాక్ చేసినట్లుగా వార్తలు రాగా భారత ప్రభుత్వం వాటిని ఖండించింది. జూలై 18 మొదలుకొని 17 అంతర్జాతీయ వార్తా సంస్థలు సంఘం ఈ సామూహిక మొబైల్ నిఘా కార్యక్రమం గురించి కథనాలు కూడా రాశాయి. 17 అంతర్జాతీయ న్యూస్ సంస్థలు. ఈ సంఘంలో గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, లేమాండ్, భారత్కు చెందిన వైర్ వంటివి ఉన్నాయి. అయితే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సంఘానికి సాంకేతిక సహకారం అందించింది. పెగాసిస్తో ఫోన్లు హ్యాక్ అయిన వారు ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉన్నారంట. ప్రపంచవ్యాప్తంగా 600 పైచిలకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారాలు, 189 మంది పాత్రికేయులు, 85 మంది మానవ హక్కుల ఉద్యమకారులు, 64 మంది వ్యాపార సంస్థ అధినేతలు ఫోన్లను పెగాసిస్తో హ్యాక్ చేశారు.
ఈ యొక్క జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఉన్నారంటే దాన్ని అర్థం చేసుకోండి. ఐఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో కాల్ సందేశాలు, ఫోటోల గురించి ఆరా తీయడంతో పాటు ఆ ఫోన్లోని కెమెరాలను, మైక్రోఫోన్లను కూడా ఆ యొక్క పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. మరొక దేశం పెగాసిస్ స్పైవేర్తో 14 మంది ఫ్రెంచ్ మంత్రుల ఫోన్లపై నిఘా కూడా వేసిందని ఫ్రెంచ్ దినపత్రిక లే మండ్ అనౌన్స్ చేసింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాక్, మొరాకో, ఈజిప్ట్ ఇలాంటి కొంతమంది నాయకుల ఫోన్ల నెంబర్లు కూడా వార్తా సంస్థలు కన్సల్టేరియం వెల్లడించిన జాబితాలో ఉన్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించి 2018లో హత్యకు గురైన అమెరికన్ పాత్రికేయుడు జమాలా ఖషోగి భార్యతో పాటు ఆయన మిత్రురాలైన ఒక విమాన ఉద్యోగి ఫోన్ కూడా హ్యాక్ చేయడానికి పెగాసిస్ను ఉపయోగించారని వెల్లడైంది. అంటే ఆ అమెరికన్ పాత్రికేయుడిని ప్రభుత్వమే చంపిందని ఈజీగా అర్థమవుతుంది. దీంతో తమకేమీ సంబంధం లేదని ఎన్ఎస్ఓతో పాటు సౌదీ ప్రభుత్వము ప్రకటించింది. ఈ శక్తివంతమైన సాఫ్ట్వేర్ పౌరులకు సుఖంగా నిద్రపోవడానికి తోడ్పడుతుందని ఎస్ఎస్ఓ చెప్పుకుంటున్నా, అది నిరంకుశం. అంటే అది తయారు చేసిన కంపెనీ చెప్తున్నా దాని వాడకం చూస్తే మట్టుగా ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య దేశాలపై ఒక మురికి దాడి. ఓకే, అయితే అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటనేది ముందే తెలుసుకొని వాటిని అడ్డుకట్టేయడం ద్వారా దేశాన్ని లేదా ప్రాంతాలని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకుంటారండి. అప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి, వేరే చాయిస్ ఉండదు మనకి. అది దాని ఉద్దేశం. ఇంతవరకు చైనా మాత్రమే దుష్ట సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఇతర దేశాలపై సైబర్ గూఢచారానికి పాల్పడుతుందనే ఆరోపణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్టులో చాలా దేశాలు వెళ్ళిపోయి అందులో మన ఇండియా కూడా ఉందంటే మరి చూసుకోండి ఏ విధంగా ఉందో. అయితే నిఘా సాఫ్ట్వేర్ వ్యాపారంలో చైనాతో పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఉదాహరణకు ఫ్రెంచ్ కంపెనీ నెక్సా టెక్నాలజీస్ ఇంటర్నెట్ నిఘా పరికరాలను ఈజిప్టు, లిబియాలకు అమ్మింది. కెనడా సొంత శాండ్వైన్ సెన్సార్షిప్ సాఫ్ట్వేర్ను బెలారూస్, ఈజిప్ట్ ప్రభుత్వాలకు అమ్మగా అమెరికాకు చెందిన ఒరాకిల్ నిఘా సాధనాలను చైనా ప్రభుత్వానికి విక్రయించింది. పాశ్చాత్య సాఫ్ట్వేర్ కంపెనీల దృష్ట్యా ప్రభుత్వాలతో వ్యాపారం చేసి లాభాలు దండుకోవడానికి ఎల్లప్పుడూ తయారుగానే ఉంటాయి. అందులో మిగతా వాళ్ళు ఎలా పోయినా సరే వాళ్ళకి అనవసరం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీని మీద నియంత్రణ ఇది. అయితే ఇప్పుడు పెగాసిస్ ఒక్కటే కాదు, చాలా కంపెనీలు చాలా సాఫ్ట్వేర్ని, స్పైవేర్ని డెవలప్ చేశాయి. అందులో ప్రధానంగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఇవి తయారవుతున్నాయి. చిలీ నుంచి వియత్నాం వరకు దాదాపు 65 దేశాలు ప్రభుత్వాలు వీటిని కొనుక్కున్నాయి. ఈ స్పైవేర్ల వల్ల పలువురు ఉద్యమకారులు జైలు పాలయ్యారు, పాత్రికేయుల ప్రాణాలు పోయాయి. ఎంత జరుగుతున్నా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు స్పైవేర్ల క్రయ విక్రయాలు, అక్రమ వాడకాన్ని నియంత్రించడం లేదు. వీటి ఎగుమతికి ఆధారంగా లైసెన్సులు కూడా ఇస్తున్నారు. చూసారా, లైసెన్సులు కూడా వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి. ఒక విషయం అండి చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే అంతమంది పాత్రికేయులు, అన్ని సంస్థలు అంత క్లారిటీగా వీళ్ళ మీద పేర్లు కూడా ఇచ్చేసారండి. వీళ్ళ మీద నిఘా ఉన్నట్లు కూడా చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఈజీగా అలాంటిది ఏం జరగలేదని చెప్పడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? అది మీరు అనుకోవచ్చు, బయట వాళ్ళు ఎవరో దీని మీద నిఘా పెడుతున్నారంటే, మరి బయట వాళ్ళు నిఘా పెడుతున్నారంటే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వడానికి దానికి ఏమైంది? ఒక కమిషన్ ఏర్పాటు చేయొచ్చు కదా. మహా అయితే కమిషన్కి ఎంత అవుతుందండి? ఒక 5-6 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు మన దగ్గర నుండే కదా తీసుకుంటున్నారు. దాని యొక్క కమిషన్ ఏర్పాటు చేయడానికి ఏమైంది? అయితే మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ అంటే పశ్చిమ బెంగాల్ పెగాసిస్ మీద నిఘాను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు హ్యాపీ అనిపించింది అంటే పెగాసిస్ స్పైవేర్ అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అప్పటి వరకు చాలా హ్యాపీగా బతుకుతున్న లైఫ్లో మిమ్మల్ని ఒకరు నిఘా చేస్తున్నారు, మిమ్మల్ని ఒకరు ఫాలో అవుతున్నారు అంటే మీకు ఎంత భయంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రాణం అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఆ భయం తెలుస్తుంది. అంటే చెప్తున్నా, అలా మీ మీద ఒక నిఘా ఉందంటే మీరు ప్రశాంతంగా పడుకోగలరా? ఎప్పుడేం జరుగుతుందో, అసలు ఫాలో అవుతున్నారు, ఏమవుతుంది, ఏమేమి వెళ్తున్నాయి, ఎన్ని తలనొప్పులు ఉంటాయి కదా. అది మన ప్రజాస్వామ్య దేశంలో, అంటే మనిషికి ఫుల్ఫైడ్గా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ఎలాంటివి జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? స్వయంగా ఒక కార్పొరేట్ కంపెనీ తయారు చేస్తుందని వాడుకుంటున్నారు. అయితే అంటే చాలా దేశాలు ఏం చెప్తున్నాయంటే మేము వాడట్లేదని చెప్తున్నా అవి వేరే ప్రైవేటు లేదంటే కొంతమందిని అనాధికారికంగా అంటే అన్అఫీషియల్గా కొంతమందిని అపాయింట్ చేసుకొని అంటే కొంతమంది పాత్రికేయులు, ఉద్యమకారుల మీద నిఘా పెడుతూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందే జరిగే వాటిని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీటి వల్ల. కాబట్టి ఇలాంటి వాటిని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయకూడదండి. ఒకళ్ళు చేసిన అది ఓన్లీ ఉగ్రవాదులు, నేరస్తుల మీద మాత్రమే ఉండాలి. ఎవరి మీద బెయిల్ ఇచ్చి బయటికి వెళ్తారు చూడండి, అలాంటి వాళ్ళ మీద
ఉగ్రవాదులు అని ఒక ఐడెంటిఫై పొందుతారు చూసండి, వాళ్ళ మీద ఈ నిఘాలు పెట్టుకోవాలి. అంతేగాని ప్రజల మీద, ప్రజా సమస్యలను తెలుపుతున్న పాత్రికేయుల మీద, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బయటపెడుతున్న పాత్రికేయుల మీద, ప్రభుత్వాల సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారుల మీద ఇలా నిఘా పెట్టడం అనేది చాలా తప్పు వ్యవహారం. కాబట్టి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ దీని మీద ముందుకు వచ్చి అది జరిగిందో జరగలేదో అది కూడా తెలుసుకోవడానికి కమిషన్ ముందు ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు పెగాసిస్ స్పైవేర్ అంటే ఇక్కడ ఓన్లీ పెగాసిస్ని నేను టార్గెట్ చేయలేదు, అంటే ఇలాంటి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. పెగాసిస్ అనేది ఇప్పుడు మన ఇండియాలో హల్చల్ అవుతున్న మ్యాటర్, కానీ చాలా దేశాల్లో చాలా మీరు వినే ఉంటారు. మహా అయితే వారానికి ఒక న్యూస్ వస్తుంది, ఆ డేటా లీక్ అయింది, ఈ డేటా లీక్ అయింది, కొంతమంది వాట్సాప్ డేటాని కొంతమంది యాక్ట్ చేశారు, ఫేస్బుక్ డేటాని యాక్ట్ చేశారు, అలా లేదంటే గూగుల్ డేటా, లేదంటే వాట్సాప్ డేటా, ఇలా ఈ న్యూస్లు వస్తూ ఉంటాయి. అయితే ఇది పెగాసిస్ అనేది ఎందుకు అంత హైలైట్ అయిందంటే పాత్రికేయుల మీద, ఉద్యమకారుల మీద, కొంతమంది రాజకీయ నాయకుల మీద ఈ యొక్క స్పైవేర్ నిఘా ఉందనే ఉద్దేశంతో ఈ మ్యాటర్ హైలైట్ అయింది. కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.